హలో అందరికీ, ఇవాళ నా పుట్టినరోజు, నా బర్త్డే వ్లాగ్ అనమాట. నేను ఏం చేశాను అని. సో ఇవాళ మ్యాక్సిమం నా బర్త్డే కార్తీక మాసంలోనే వస్తుంది. సో ఈ కార్తీక మాసంలో అందరిలాగా నేను ఏదో కేక్స్ కట్ చేసి ఇలా నేను సెలబ్రేట్ చేసుకోను. సో నాదంతా కూడా ట్రెడిషనల్ వేలోనే వెళ్ళిపోతుంది అనమాట నా బర్త్డే ఎప్పుడు చూసినా. సో అయితే ఈ కార్తీక మాసంలో నేను ఈ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట టెంపుల్స్కి. అయితే నా బర్త్డే రోజే నేను వెళ్ళాను అనమాట. సో నా బర్త్డే November 15th అయ్యింది, నిన్న ఎస్టర్డే అయింది. సో మేము ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న అరుణాచలం అని చెప్పి ధర్మవరం దగ్గర రాచపల్లి అనే ఊర్లో ఉంది అరుణాచలం. సో ఆ టెంపుల్కి మేము అసలు విజిట్ చేయలేదు అసలు. సో వెళ్దామని చెప్పి మేము మార్నింగే రెడీ అయిపోయి మేము ఇలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చక్కగా ఈశ్వరుడి దర్శనం చేసుకోండి. సో వ్లాగ్ అయితే చూడండి. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో నా వ్లాగ్ ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు టెంపులే చూపిస్తాను, చూడండి. ఆడవాళ్ళు ఉన్నారే ఎవరు మీరే, వీళ్ళందరూ కూడాను. కాబట్టి మీ మనసులో ఏముందో, ఏమనుకుంటున్నారో, తిట్టుకుంటున్నారో, ఓడుకుంటున్నారో, ఆడబడుతున్నారో, ఏం చేస్తున్నారో, బ్రహ్మాన్ని సృష్టించినటువంటి బ్రహ్మాన్ని శక్తి కూడా మీ మనసులో ఏమిటో తెలియజేయడం సాధించాలి. అయితే లోపల మేము దర్శనం చేసేసుకున్న తర్వాత బయట ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెడదాం, ఆవుని దీపాలు అని చెప్పి బయటకు వచ్చి మేము దీపాలు వెలిగిస్తాం అన్నమాట. ఈ కార్తీక మాసంలో నేను దేవుడి గుడికి వెళ్ళి అసలు నేను దర్శనం కూడా చేసుకోవడానికి అవ్వలేదు. ఏంటో తెలీదు, ఈ ఇయర్ ఇదే ఫస్ట్ నేను వెళ్ళడం ఈ కార్తీక మాసం మొత్తంలో. అయిపోతుంది కూడా. సో మంచిగా దీపాలు వెలిగించుకున్నాను. ఇదే నా మొదటి దీపం దేవుడి దగ్గర ఈ కార్తీక మాసంలో. సో ప్రసాదాలు కూడా పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా కళ్యాణం జరుగుతుంది. సో కళ్యాణం అయిపోయాక పెడతానన్నారు. అది అయ్యేసరికి చాలా టైం పడుతుంది, కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఇంకా అక్కడ తినలేదు. ఇక్కడ పాతకాలం బాగుంటే వీడియో తీసాను అనమాట. నాకు తిన్నవంత వరకు సింపుల్గా తీసాను క్లిప్స్ అన్నీ. అంతే. అమ్మ ఇడ్లీ చేశారు, అది దర్శనం అయ్యాక తినేసి మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ రిటర్న్. ఇంటికి వచ్చేసరికి 2 అలా అయిపోయింది. మా వాడు ఏవేవో కబుర్లు చెప్పేస్తున్నాడు. జనరల్గా కిడ్స్ జర్నీ చేస్తున్నప్పుడు చల్లగాలికి కానీ కొంచెం ఊగినట్టు ఉంటుంది కదా, దానికి మనకి ఏమనిపిస్తుంది, నిద్ర వచ్చేసి చాలామంది పిల్లలు పడుకుంటారు, పెద్దవాళ్ళే పడుకుంటారు. కానీ మా వాడు అస్సలు పడుకోడు. కంప్లీట్గా వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడా ఎంజాయ్ చేశాడు మంచిగా. చుట్టుపక్కల అంతా చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాడు జర్నీని. సో ఇది ఇవాల్టి వ్లాగ్. చిన్నగా నేను ఫొటోస్ తీసాను నాకు కుదిరినంత వరకు. చూసి మీరు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అంతే ఇవాళ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై